ఎందుకు ఈ రకంగా మనం మాట్లాడడం, నలుగురిలోని చెడ్డవుతాం, రేపు పరిస్థితులు బాగోకపోతే ఇబ్బంది పడతాము అనే సందర్భం వచ్చిందండి? ఇబ్బంది పడతామనేది చెప్పలేదు, కానీ ఈ సంస్కృతిలో వెళ్ళడం కరెక్ట్ కాదు. ఇబ్బంది పడతాం అనేది నేను చెప్పడానికి సరిపోను, కానీ మామూలుగా ఈ వాతావరణం మంచిది కాదని చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి మీదే మీరు పోటీ చేస్తాను అనే కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? గెలుస్తాను ఖచ్చితంగా, మనకు ఆ ఛాన్స్ ఉంది అని అనుకున్నారా మీరు? సార్, రాజకీయాల్లో నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. నేను గడప గడపకి తిరిగినప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరు చేయి పట్టుకుని తిరిగాను. గెలుపు ఓటం అనేది మనం చెప్పలేము సార్. నేను 2 సార్లు ఓడిపోయాను. గెలుపు ఓటములు అనేది మన చేతుల్లో లేదు. అది 2 సార్లు ఓడిపోయాను, 2 సార్లు శాసనసభ్యుడిని అయ్యాను. ఇప్పుడు నాకు టికెట్ ఇస్తే ఎవరైనా సరే నేను చెయ్యాలి. పార్టీ నేను శాసనసభ్యుడు